హాయ్ ఫ్రెండ్స్, రాము హౌస్ కన్స్ట్రక్షన్ టిప్స్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, మన పక్కన ఉన్న విలేజ్లో కొన్ని న్యూ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇవి ఎక్కువగా ఇక్కడ ఆగరగోతులను తీయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఆగరగోతులు అని తెలుసు కదా, ఈ విధంగా మన ఫిల్లర్ వెడల్పు మాత్రమే తీయడం జరుగుతుంది. అది ఈ మధ్య అయితే ట్రాక్టర్తో కూడా ఆగరగోతులు తీయడం జరుగుతుంది ఎక్కువగా. ఫ్రెండ్స్, మనం ఈ ఆగరగోతుల వలన మనకి ఎంతవరకు లాభం చేకూరుతుంది, అలాగే పుట్టింగ్ గోతుల వలన మనకి ఎంత లాభం ఉంటుంది, ఈ రెండాటికి తేడా ఏంటి అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అలాగే మనం బిల్డింగ్ కట్టుకునేటప్పుడు ఈ బిల్డింగ్ ఎప్పుడైనా సరే బేస్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే మన బేస్మెంట్ని మనం వేసుకునే ఫ్లోర్స్ను బట్టి ఏ విధంగా స్టాండర్డ్ చేసుకోవాలి, అలాగే మన ఆగరగోతులు తీస్తే ఎంత లోతు తీయాలి మన బిల్డింగ్కి, అలాగే ప్రహరీ కాంపౌండ్స్ వాళ్ళకి తీసినా ఎంత లోతు అనేది మనం తీయాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అలాగే ఈ ఆగరగోతుల వలన మనకి ఎంత బెనిఫిట్ ఉందనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా. అయితే చాలామంది ఓనర్స్ చేసేది ఏంటి అంటే ఫ్రెండ్స్, ఎవరైనా ఆగరగోతులు వేయాలి అనుకున్న వాళ్ళు అసలు దాని ఎంతవరకు మనకి స్టాండర్డ్ని ఇస్తుంది అనేది తెలుసుకోవాలి. పుట్టింగ్స్కి ఆగరగోతులకి ఎంతవరకు స్టాండర్డ్ అనేది ఉంటుంది, రెండాటికి తేడా ఏంటి అనేది మనం పూర్తిగా తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఎవరైనా సరే దాన్ని బట్టి మనం కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. తెలుసుకోవాలి అంటే మీరు కన్స్ట్రక్షన్ చేసే మేస్త్రిని కానీ ఇంజనీర్ని కానీ కనుక్కుంటే ముందే వాళ్ళైతే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే మన విషయంలో మీకు ఈ ఆగరగోతులు అనేది మన ఇంటికి ఎంత లోతు అనేది ఉండాలి అంటే ఫ్రెండ్స్, మినిమం మనకి 10 అడుగుల నుంచి 12 అడుగుల వరకు తీసుకోవాలి ఫ్రెండ్స్. కన్ఫామ్గా మన ఆగరగోతులు అనేది మినిమం 10 అడుగులు, మన స్థలాన్ని బట్టి 10 అడుగులు అనేది మినిమం ఉండాలి ఫ్రెండ్స్, అందుకంటే ఆగరగోతులు తగ్గకూడదు. అలాగే మనకి ఈ ప్రహరీ కాంపౌండ్ వాల్స్ కూడా ఆగరగోతులు వేసుకుంటాం కాబట్టి ఇవైతే మినిమం ఒక 5 ఫీట్స్ అంటే 5 అడుగుల కంటే ఎక్కువ ఉండనవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి కాంపౌండ్ అనేది ఎప్పుడు కూడా బేస్మెంట్ పైన ఒక 5 అడుగులు 6 అడుగులు అయితే రావడం జరుగుతుంది, అక్కడితో క్లోజ్ అవుతుంది, అంతకంటే పైకి అయితే రాదు. కాబట్టి మనకి ప్రహరీకి 5 అడుగులు అయితే సరిపోతుంది. అలాగే ఫ్రెండ్స్, మనకి ఈ పుట్టింగ్స్ గోతులకి ఆగరగోతులకు తేడా ఏంటి అంటే ఫ్రెండ్స్, మనం పుట్టింగ్స్ గోతులు అవి వేసుకుంటే మనకు పర్మిట్ ఉన్నంత వరకు ఎన్ని స్టేర్లు అయినా మనం పుట్టింగ్స్ గోతుల మీద మనం ఎన్ని స్టేర్లు అయినా మనం వేసుకోవచ్చు, మనకి పర్మిట్ ఉన్న వరకు ఫ్రెండ్స్. అలాగే ఈ ఆగరగోతులు అయితే మనకి మినిమం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనకి 3 స్టేర్లు 2-3 కంటే ఎక్కువ వేసుకుంటే ఈ స్టాండర్డ్ అనేది తగ్గుతుంది ఫ్రెండ్స్. అలాగే బిల్డింగ్ ఫ్యూచర్లో కూలిపోయే అవకాశాలు ఉంటాయి. ఫైనల్గా 3 నుంచి 2 వరకు అయితే వేసుకోవచ్చు ఫ్రెండ్స్, అందుకంటే ఎక్కువ వేసుకుంటే స్టాండర్డ్ అనేది ఉండదు ఫ్రెండ్స్. అది వెయిట్ మొత్తం కూడా ఓన్లీ బీమ్ మీదే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అది మనకి బీముని బట్టి బరువు అనేది ఎప్పుడైనా మన ఫ్యూచర్లో కింద స్థలం గొల్ల అవ్వడంతో స్టాండర్డ్ అనేది తగ్గుతుంది, లేదా బిల్డింగ్ క్రాక్స్ అనేది రావడం జరుగుతుంది, కూలిపోయే అవకాశాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే మనం ఆగరగోతులు తీసుకునేటప్పుడు మన బిల్డింగ్స్ మనం ఎంతవరకు అయితే మనం నిర్మించుకుంటామో ఆ స్టాండర్డ్ని బట్టి ఆగరగోతులు అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఫ్యూచర్లో ఎక్కువ స్టాండర్డ్ ఉండాలి, ఎక్కువ స్టేర్స్ వేసుకుంటాం అనుకున్నప్పుడు కంపల్సరీగా పుట్టింగ్స్ గోతులు అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా. సరే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే ఈ ఆగరగోతులకి లోతు అనేది మినిమం 10 అడుగులు లోతు అనేది ఉండాలి. కన్ఫామ్గా మీరు ఆ 10 అడుగులు లేకుండా కన్స్ట్రక్షన్ చేస్తే డెలికేట్ అనేది రావడం జరుగుతుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఎవరైనా సరే ముందు బిల్డింగ్ కట్టేటప్పుడు ఇటువంటి విషయాలు తెలుసుకొని కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇటువంటి టిప్స్ అనేది తెలుసుకోండి ఫ్రెండ్స్. ఇది తెలుసుకోవడం వల్ల మీరు బిల్డింగ్ స్టార్ట్ చేసే ముందు ఒక అవగాహన ఉంటుంది, దాన్ని బట్టి మీరు కన్స్ట్రక్షన్ చేస్తే మీరు బిల్డింగ్ అనేది స్టాండర్డ్గా నిర్మించుకోవచ్చు. సరే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.